ఇవాళ రోజున పేరుని నాని దిగజారుడు వ్యాఖ్యానాలు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అయిపోతుందా? ఎవడన్నాడు నీతో? ఏంటి ఆ మాట? ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు గారు అనిపించాడంటావా? ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సుల గురించి మాట్లాడుతావు నువ్వు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఫేజ్ 1లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్రికల్ బస్సులు పెట్టలేకపోయాడు, అది ఆయన ఫెయిల్యూర్ అంటున్నాను. ఫేజ్ 1 కండిషన్ ఏంటో నీకు తెలుసు అసలు? 40 లక్షల జనాభా పైన ఉంటేనే ఎలక్ట్రికల్ బస్సులు పెట్టాలి. 40 లక్షల జనాభా పైన ఉన్నటువంటి రాష్ట్రంలో ఏదైనా గ్రామం ఊరుందా మనకి? ఏ సిటీ అన్నా ఉందా? ఆ రోజున ఒక హైదరాబాద్కు మాత్రం ఎలక్ట్రికల్ బస్సులు ఇచ్చారు ఫేజ్ 1లో. మన రాష్ట్రానికి అర్హత లేదు కాబట్టి ఇవ్వలేకపోయారు. ఫేజ్ 2లో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ బస్సులు కొన్నారు, 100 బస్సులు కొన్నారు, ఎలక్ట్రికల్ బస్సులు. స్పష్టంగా ఉంది నీ వీడియో. 100 బస్సులు కొన్నారన్నావు. 100 బస్సులు జగన్మోహన్ రెడ్డి కొనలేదు, ఆర్టీసీ కొనలేదు. పిఎంఈ పథకం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు 100 బస్సులు వచ్చినాయి. ఆ బస్సులు ఆర్టీసీ సిబ్బంది నడిపారు అంటున్నావు నువ్వు. ట్రైనింగ్ ఇచ్చి నడిపించారంట. అబద్ధాలకు కూడా అంతుండాలి కదా. సిగ్గులేదా నీకు? 2 సార్లు మంత్రి కూడా చేసావు కదా నువ్వు. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తావా? నువ్వు రవాణా శాఖ మంత్రివి కదా పైపించు. బాధ్యత లేకుండా అబద్ధాలు ఏం మాట్లాడినా కూడా ప్రజలు నమ్మేస్తారనా? ఆర్టీసీ బస్సులు కొనలేదు అక్కడ. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బస్సులు 100 బస్సులు నడిపారు అక్కడ. అది కూడా ప్రైవేట్ యాజమాన్యం, అది కూడా ప్రైవేట్ సిబ్బందితో డ్రైవింగ్ చేసింది వాళ్ళే. ఇంత స్పష్టంగా జరుగుతుంటే ట్రైనింగ్ ఇచ్చారంటే ఎక్కడ ఇచ్చావు ట్రైనింగ్? నీ ఇంటికాడ ఇచ్చావా? ట్రైనింగ్ ఇచ్చి నడిపించావా? మీ కళ్ళలో నడిపించావా? ఒక బాధ్యత గల మనిషి అయి ఉండి నువ్వు జగన్మోహన్ రెడ్డి కొన్నాడని అంటావా? జగన్మోహన్ రెడ్డి కొన్నాడా? ఆర్టీసీ కొందా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడటానికి నీకు సిగ్గు లేదు. పైపచ్చు ఆర్టీసీ అమ్మేస్తారా? ఎందుకు అమ్ముతారు? మాకు అంత అవసరం ఏంటి? ఆర్టీసీ 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నాయి. ఆర్టీసీ వాళ్ళ ప్రభుత్వ రంగ సంస్థ. జీతాలు ఇవ్వడంలో కానీ, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడంలో కానీ మీకన్నా బాగా. మీరు 7 రోగాలకు మాత్రమే మీరు పరిమితం అయితే, మేము 21 రోగాల్లో వస్తే కూడా ఇవాళ రోజున ఆర్టీసీ కార్మికులకి మేము అర్హత ఉండేలాగా మేము తీర్మానం చేసాం. ప్రమోషన్ల సమస్యలు పెండింగ్ ఉంటే మీ హయాంలో ఏం తీర్చకపోతే మేము వచ్చి ప్రమోషన్ల సమస్యలను పరిష్కారం చేసాం. ఇవాళ రోజున ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసింది. గతంలో ఎప్పుడన్నా ఉందా? ఒక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చేశారు. అంతేకాకుండా వికలాంగులకి బస్సులో ఉచిత ప్రయాణం మీరెవరన్నా చేశారా? కూటమి ప్రభుత్వం చేసింది. ఇవాళ రోజున ఆర్టీసీలో కానీ, ఆడవాళ్ళకి కానీ, వికలాంగులకు కానీ మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా కూడా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా మేము నడుపుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. నేను నిజాన్ని అర్థమయ్యేలాగా చెప్పా. ఏమని? ఇది సెంట్రల్ గవర్నమెంట్ బస్సులు కాబట్టి, టెండర్ విధానం మీద వచ్చినాయి కాబట్టి అక్కడ ఆ బస్సులు ప్రైవేట్ యాజమాన్యమే బస్సులు పెట్టుబడి పెడతారు, వాళ్ళే నడుపుతారు, కండక్టర్లు మాత్రం మనం పెట్టుకోవాలి అని అంటే ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు అని చెప్పి అబద్ధాలు మాట్లాడతావా? నువ్వు మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తారా? నువ్వు మాట్లాడేస్తే నమ్మేస్తారా అంట. నువ్వు ఎన్ని గంతులేసినా నీ ఉనికిని కాపాడుకోవడం కోసం మీరు తిప్పలు పడుతున్నారు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా కూడా మీకు వచ్చే ఎలక్షన్లో ఈ 11 సీట్లు కూడా రావు. కారణం ఏంటంటే మీ బుద్ధి ప్రజలకు తెలుసు. బై మిస్టేక్ ఈ 11 సీట్లు వచ్చినాయి. మీరు రాజకీయాలకి పనికిరారు. మీరు కక్షా కార్పణ్యాలతో ఉండే మనుషులు, ప్రజాస్వామ్యాన్ని గౌరవం లేని మనుషులు, అవినీతి పూర్తిగా ప్రతి కార్యకర్త కూడా అవినీతి మయం. ఇవాళ రాష్ట్రంలో అవినీతి విశృంఖలంగా జరిగింది మీ హయాంలో. వాటన్నింటి మీద ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ లిక్కర్ పాలసీ మీద, లిక్కర్ వ్యాపారం చేశారు, దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ముద్దాయిలు అవుతారు. మీరందరూ కూడా దానికి సమాధానం చెప్పాల్సిందే. ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు.